హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా టీవీ. శ్రీ చిదంబరం గారు అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక సినిమా రాబోతుంది February 6th. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక నేటివిటీ బేస్డ్ ఫిలిమ్స్ కావచ్చు, లేకపోతే ఒక రూటెడ్ ఫిలిమ్స్, ఒక కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నాయి అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తున్నాయి వాటికి. సో అలాంటి ఒక డిఫరెంట్ జానర్లో వస్తున్న ఈ సినిమా గురించి ఏం చెప్తారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. మూవీ టీమ్ అయితే మనతో ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ దెమ్. హాయ్ అండి. హాయ్ అండి, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. నేను మొత్తం అందరూ మీ సినిమాకి ప్రమోటింగ్ వేలో స్పెక్ట్స్ పెట్టుకున్నారా? మీ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ తక్కువ. చిదంబరం గారితో ఉండి ఉండి అందరూ అలా అయిపోయారు. ఓకే, సో చాలా బాగుందండి. అంటే ఒక ప్లెజెంట్ టీజర్, చాలా మంచి కట్ చేశారు టీజర్ వైజ్ అంతా. సో ఎట్లా హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అంటే ఎక్కడ జర్నీ ఈజ్ నాట్ అంత ఈజీ కాదు నాకు. కాదు సార్ అసలు నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే జర్నీ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్ అండి. ఆల్మోస్ట్ ఒక 8-9 years బ్యాకే స్టార్ట్ అయింది ఫిల్మ్ మేకింగ్ జర్నీ, చెప్తున్నాను నేను. ఓకే, అంటే ఈ సినిమా డైరెక్టర్ వినయ్ ఎవరైతే ఉన్నారో, వినయ్ అండ్ మీ స్టార్టెడ్ దిస్ హోల్ జర్నీ ఆఫ్ బికమింగ్ ఫిల్మ్ మేకర్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి వీఆర్ ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ డేస్ నుంచి, ఫ్రమ్ 6th class. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ వీ షేర్డ్ సేమ్ కైండ్ ఆఫ్ డ్రీమ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్. సో అట్లా ఇంటర్ ఎండింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆ టైం నుంచి వీ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్ అన్నారు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తూ క్రాఫ్ట్ నేర్చుకుంటూ ఇండస్ట్రీలోకి రావడానికి మార్గాలను ఎత్తుక్కుంటూ, సో అట్లా చేస్తున్న ప్రాసెస్లో వీ డిడ్ అవర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ సాగు అని. అది ఇండిపెండెంట్ నిహారిక కొనిదెల గారికి చాలా నచ్చి ఆమె పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ నుంచి ప్రజెంట్ చేసి చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ పంపిస్తే మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అండ్ ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ అన్నీ వచ్చాయి. ఓకే, ఆ సినిమా తీసిన తర్వాత వీ గాట్ మన చిరంజీవి గారు కూడా అవార్డు ఇచ్చారు మా డైరెక్టర్కి ఆ సినిమాకి. అవునవును, ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వినయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు కదా, అది దాని గురించే. సో అది మాకు ఫస్ట్ మైల్ స్టోన్ అది. దాని తర్వాత వెన్ వీఆర్ రెడీ, అంటే వెన్ వీ వాంట్ టు డూ ఎ ఫీచర్ ఫిల్మ్, ఆ స్క్రిప్ట్ అప్పుడు ఈ ఐడియా ఎప్పటి నుంచో ఉండింది. ఒక స్క్రీన్ టైం మీద, అంటే జనరల్గా మనకి ఇన్సెక్యూరిటీస్ కానీ లేదంటే ఏమన్నా ఇది కానీ వాటి మీద ఓన్లీ జోక్లే ఉంటాయి మనకి కదా. మెల్కన్నుడనో లేదా బట్టతలుడనో పట్టనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి మీద మనకి జోకులే ఉంటాయి. కానీ ఒక మెయిన్ లీడ్లో అని పెట్టి, అంటే విశాల్ గారు చేశారు ఒకటి, బట్ వాడు చేశారు సార్, చాలా బాగుంటుంది అది. కానీ అది కంప్లీట్గా దీని మీద వెళ్ళదు, కళ్ళ కాన్సెప్ట్ మీద. బట్ ఇక్కడ మనోడే లీడు, మనోడే ఇది, ఈడి బాధలు చుట్టూనే ఉండే ఈ పాయింట్ ఎప్పటి నుంచో ఉంది సార్. ఈ పాయింట్ ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నేను వినయ్, ఈ చిదంబరం గారు ముగ్గురం కలిసి జర్నీ చేస్తున్నాం. ఈ సినిమాని తెరవేతకు తీసుకురావాలి, ఒక మంచి ఫీచర్ ఫిల్మ్తో రావాలి అని. సో వాడికి నాకు ఇద్దరికి లాంచ్ ఇది. సో చాలా ఉంది సార్, ఒక 8-9 years ఆఫ్ జర్నీ ఉండిందండి. సో ఈ శ్రీ చిదంబరం గారు ఎట్లా స్టార్ట్ అయింది బ్రో? అంటే శ్రీ చిదంబరం గారు అన్నది మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజులప్పటి నుంచి, నేను వినయ్, వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి మేము ఎప్పుడైతే ఇంటర్ నుంచి ఇంజనీర్ నుంచి వి స్టార్టెడ్ మేకింగ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిల్మ్స్ తీయాలి. వి బోత్ షేర్ ద సేమ్ డ్రీమ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టు. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, హీ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్ అన్నట్టు జోన్లో ఉండేటోళ్ళం. బ్యాచ్లు ఉంటారు కదా కాలేజ్లో, డైరెక్టర్ యాక్టర్ ఇట్లా అని చెప్పి సినిమాలు తీద్దామని మొత్తం క్లాసులన్నీ ఎగ్గొట్టి, కాలేజ్ దాటాక ఎంతో మంది అలా ఉండరు. కరెక్టే, మాది కొంచెం కన్సిస్టెంట్గా వచ్చినాయి, మెయింటైన్ చేసాం. సో క్లాసులు ఎగ్గొట్టి షార్ట్ ఫిల్మ్లు తీసే బ్యాచ్ అనమాట నేను, వినయ్ గారు. సో అప్పటి నుంచి కూడా ఈ పాయింట్ ఉంది మనకి. జనరల్గా మెల్కన్ను లేదంటే ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ అన్నల మీద ఓన్లీ జోక్లు వేస్తాం. ఐ మీన్ వీ యూజ్ దెమ్ యాజ్ సమ్ కామికల్ క్యారెక్టర్స్ ఆర్ సైడ్ క్యారెక్టర్స్. అట్లా కాకుండా వాడికి నిజంగానే ఒక ఇంటెన్స్ స్టోరీ ఉంటుంది కదా, ఎవ్రీబడి హ్యావ్ దట్ బిహైండ్ ద స్టోరీ ఇదన్నట్టు. అట్లా ఆడికి ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ సీరియస్గా చెప్పాలన్న పాయింట్ అప్పటి నుంచి ఉండేది. ప్యారల్గా మేము క్రాఫ్ట్ నేర్చుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కానీ ఇట్లా చేస్తూ సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసినాం. సాగుకి మంచి రిసెప్షన్ వచ్చింది. మన నిహారిక కొనిదెల గారు ప్రజెంట్ చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్నిటికీ పంపించారు. అండ్ వీ ఆల్సో, అంటే మై డైరెక్టర్ ఆల్సో టుక్ అవార్డ్ ఫ్రమ్ చిరంజీవి గారు, సౌత్ ఇండియన్ బెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అని చెప్పి. సో అప్పుడు దెన్ వీ డిసైడెడ్ ఒక ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ తీయాలి. బట్ మన ఊరు సెన్సిబిలిటీస్, మన గోదావరి భాష లేదు అంటే మన కథలు, మా వినయ్ గారు అంటూ ఉంటారు మట్టి కథలు మన కథలు చెప్పాలి అని, రూటెడ్ స్టోరీస్ చెప్పాలన్న చాలా ఇది ఆడి. సో అప్పుడు ఈ క్యారెక్టర్తో అంటే డెవలప్ అయిపోయిన లైన్, ఒక లాగ్ లైన్ లేదా ఆర్ఎల్స్ యూ కెన్ సే సినాప్సిస్ ఎప్పటి నుంచో ఉండింది, దాన్ని హీ స్టార్టెడ్ రైటింగ్. సో ఇట్లా ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ తర్వాత వీఆర్ ఫైనలీ హియర్. అండ్ ఈ పర్టికులర్ ఓన్లీ ఈ సినిమాకి శ్రీ చిదంబరంకి ఒక 3 years ఆఫ్ జర్నీ వీ హ్యావ్. ఓకే, 3 years నుంచి కథ రాసుకోవడం, ప్రొడ్యూసర్ కోసం తిరగడం. ఒక ప్రొడ్యూసర్ వచ్చారు,
అంటే ఒక ఇన్వెస్టర్, హీస్ నాట్ సాలిడ్ ప్రాపర్ ప్రొడ్యూసర్ మన వాళ్ళలా కాదు. బట్ ఏవో ఇష్యూస్ వల్ల సినిమా స్టార్ట్ చేసి ఆఫ్ చేసేసాను. అంటే షూట్కి వెళ్ళే ముందు స్టార్ట్ చేయడం అంటే సెట్స్ ఇవంతా ఎలా అంటే మీ సినిమా మీరు మధ్యలో ఆపడం, తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్స్ తో రీల్స్ చేపించారు, అంతా మేము అదంతా డాక్యుమెంట్ చేసి ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో పెట్టేవాళ్ళం. మన క్రౌడ్ ఫండింగ్ కోసం కొంచెం పెట్టాము. అలా మన రీల్ శ్రీచక్ర ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. దెన్ దే కాల్డ్ us. అప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి కథ చాలా చాలా నచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు రిలీజ్ వరకు కూడా Feb 6th రిలీజ్ వరకు కూడా దే ఆర్ నాట్ లివింగ్ us, వీఆర్ నాట్ లివింగ్ దెమ్, వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ దెమ్. ఓకే, అట్లా నడుస్తుంది. మంచిగా వచ్చింది సినిమా, బాగా వచ్చింది. ఓకే. సో సంజయ్ గారు చెప్పండి, మీ క్యారెక్టర్ ఏంటి అండ్ మీరు వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో యా, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. నేను బెంగళూరు, బట్ తెలుగు అమ్మాయిని. ఇంట్లో వి స్పీక్ తెలుగు, సో తెలుగు మంచిగా వస్తుంది. సో లీలా ఎలా వచ్చింది అంటే, టీమ్కి నా ప్రొఫైల్, దే గాట్ మై ప్రొఫైల్, దే అప్రోచ్డ్, ఆడిషన్ ఇచ్చా, ఒక చిన్న స్క్రిప్ట్, వాళ్ళకి నచ్చింది. దెన్ బట్ ఐ వాజ్ స్కేర్డ్ కొంచెం, బికాజ్ రాజమండ్రి యాక్సెంట్ అని ఉంది. అండ్ ఆల్సో ది క్యారెక్టర్ నాకు చాలా మంచిగా నచ్చింది. వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఒక డిఫరెంట్ వరల్డ్, ఒక రూరల్ బ్యాక్ డ్రాప్, నాకు ఇష్టమైన ఒక జానర్ టైప్స్ కూడా ఉంది. ఇట్స్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ఇట్. అండ్ నాకు కూడా ఐ ఫెల్ట్ ఇట్ విల్ గివ్ మీ దట్ సాటిస్ఫాక్షన్ ఇఫ్ ఐ ప్లే ఇలాంటి ఒక రోల్ చేస్తే, ఇట్ విల్ బి వెరీ నైస్ అన్న ఒక ఫీలింగ్. సో అలా I read the script, I got the narration. Vinay garu, when he gave the narration, first thing when he was talking, ఆ యాక్సెంట్ నాకు చాలా ఇష్టమైంది. వీళ్ళందరూ మాట్లాడతారు కదా, నాకు అది చాలా కొత్తగా ఉంది. బికాజ్ నేను తెలుగు అమ్మాయిని కానీ బెంగళూరులో పుట్టి పెరిగింది. సో నాకు ఈ యాక్సెంట్ చాలా కొత్తగా వినపడుతుంది. ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఐ గెట్ టు నేర్చుకున్నారా లేదా? మొత్తానికి నేర్చుకున్నా సినిమా కోసం, బికాజ్ సింక్ సౌండ్ కదా, ఇట్స్ లైవ్ సౌండ్. సో ఐ హ్యాడ్ టు లర్న్ ద యాక్సెంట్. వీ హ్యాడ్ లైక్ ప్రాపర్ వర్క్ షాప్ ఉంది, ఒక ఆల్మోస్ట్ 7 to 8 days ఫుల్ యాక్సెంట్కి అని వర్క్ షాప్ చేసి నేర్చుకున్నా. ఇంకా సినిమా చూసి చెప్తే వీల్ నో వచ్చిందా, ఓకేనా ఏంటి అన్నది. సో గోపి అన్న, అంటే నేను మీ కంటెంట్ చాలా పెద్ద ఫ్యాన్. బేసిక్గా చాలా బాగా అన్నీ ఫాలో అవుతా, మ్యాక్సిమం రీల్స్ అన్నీ చూస్తుంటా. చాలా బాగా ఆర్గానిక్ వేలో ఉంటుంది, కామెడీ అంతా చాలా హెల్దీగా. అంటే మీ జర్నీ చూసుకుంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ సినిమాల్లో కూడా పిలిచి ఇస్తున్నారు. లైక్ ఇది అంతా కూడా చాలా కొత్త టీమ్ అండ్ న్యూ టీమ్. సో మీరు అసోసియేట్ ఎట్లా అంటే మీకు అనుకుంటే కనుక చాలా ప్రొడక్షన్స్ హౌస్ కూడా మీరు అప్రోచ్ అయ్యి ఉంటారు, ఈ సినిమా చేద్దాం, ఆ సినిమాలో నాట్ యాజ్ ఎ లీడ్ బట్ యాజ్ ఎ క్యారెక్టర్. అవును. అంటే ఇనిషియల్గా ఫస్ట్ ఒక 2 years జర్నీ తను అన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా అనుకున్నారు మామూలుగా. ఇప్పుడు వినయ్ అప్పుడు డిస్కషన్ వచ్చింది తనకు, అప్పుడు త్రూ ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ వచ్చింది అనమాట. తను ఒక సబ్జెక్ట్ ఇలా అనుకుంటున్నాను, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, సురేష్ అనే క్యారెక్టర్ ఉన్నప్పుడు ఓకే ఫైన్. నేను ఒకసారి స్క్రిప్ట్ అంతా మామూలు చదివాను అనమాట. అప్పుడు స్క్రిప్ట్కి బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యాను నేను. నాకు ఆ క్యారెక్టర్ అసలు నేను చిన్నప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని ఇక్కడ కరెక్ట్గా ఉంది, ప్లస్ ఆ సబ్జెక్ట్ కూడా చాలా రిలేటబుల్గా ఉంది. సో ఆ ఆస్పెక్ట్లో నీ సబ్జెక్ట్ని ఓకే చేయడం జరిగింది అనమాట. దెన్ ఆఫ్టర్ దట్ వన్ వర్క్షాప్ చేయడం, ఆ తర్వాత వీళ్ళతో యాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత సీన్ ఇంప్రూవైజ్ అవ్వడం, తర్వాత నేను కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పడం, తను దాన్ని వెంటనే ఓకే ఇది బాగుంది అని అనడం. సో దీనివల్ల ఇంకా క్యారెక్టర్ ఇంకా అంటే స్క్రీన్ మీద కొంచెం నన్ను నేను చూసుకుంటే ఓకే దిస్ గై ఇస్ డూయింగ్ వెల్ అని అనిపిస్తుంది అనమాట ఒకసారి. అది నేను ఆఫ్ స్క్రీన్ ఎనర్జీ ఆన్ స్క్రీన్ ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంది. చాలా చాలా అంటే చాలా డిఫరెంట్. ఇలా ఉందండి, అందరూ అలాగే అంటున్నారు. అంటే చాలా సటిల్గా కూర్చున్నారు, మేబీ అంత రిఫ్లెక్ట్ అవ్వట్లేదేమో ఇక్కడ. అచ్చా, ఓకే ఓకే. ఆన్ కెమెరా ఉన్నప్పుడు మాత్రం వేరే అంటే కంప్లీట్ ఇది మెసేజ్ డ్రివెన్ లైఫ్ ఏమైనా ప్లాన్ చేశారు బ్రో? లైక్ ఏంటంటే నో మెసేజ్ డ్రివెన్, ప్రాపర్ లవ్ స్టోరీ ఇది టోటల్గా. మెసేజ్ డ్రివెన్ అంటే మీ సెల్ఫ్ లవ్ అన్నది ఉంటుంది, అది కూడా మీరు అచీవ్ చేయగలగాలి. It's a part of the love story. It comes within that. అదొకటి. సింక్ సౌండ్, ఫుల్ సింక్ సౌండ్ అంటే ఒక్కొక్క వాయిస్ ఒకలాగా ఉంటుంది కదా. అంటే కొంచెం దగ్గర డబ్బింగ్ యాడ్ చేసి కొన్ని సింక్ సాంగ్ పెట్టారా, లేకపోతే ఎంటైర్? లేదు, 100% సింక్ సౌండ్. ఏమో ఎక్కడన్నా 1-2 డైలాగ్స్, అంటే ఓవరాల్ సినిమా మీద 1-2 డైలాగ్స్ అంటే ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్, అది మెన్షన్ కూడా చేయట్లేదేమో. సో ఓవరాల్ వీ కెన్ సే కాన్ఫిడెంట్లీ దట్ ఇట్స్ ఎ సింగ్ సౌండ్ ఫిల్మ్. మొత్తం సింగ్ సౌండ్ ఫిల్మ్. స్వప్నిక్ అండ్ టీమ్ అని ఉంటారు. మా సింగ్ సౌండ్ చాలా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ వర్క్ ఉంది. అంటే చాలా టఫ్ టాస్క్ కదా. లైక్ ఇప్పుడు అందరూ ఉండరు అండ్ సింక్ సౌండ్ అంటే పక్క
పక్కా ప్లాన్ చేసుకోగలిగారు. చాలా ప్లాన్ చేశారండి మా వాళ్ళు. మీరు ఫేస్ చేసిన అంటే యాజ్ ఎ టీమ్ గా నాకు తెలిసి ఒక ఇలాంటి కైండ్ ఆఫ్ మీడియం రేంజ్ సినిమాలకి ఎలా అంటే మొత్తం ఒక హీరో అని ఉండదు లేదా డైరెక్టర్, అందరూ అన్ని క్రాఫ్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందరు సపోర్ట్ అనేది కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఛాలెంజెస్ ఏంటి? వాట్ ఆర్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్? ఛాలెంజెస్ అంటే దో మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఏదో ఒక సౌండ్ వస్తుంది సెట్లోకి వెళ్ళిన తర్వాత. దానివల్ల రెండో టెక్కి, మూడో టెక్, నాలుగో టెక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఫస్ట్ టేక్లో వచ్చినంత ఎమోషన్ రాదేమో అన్న భయం ఉండింది. ఫస్ట్లో 2-3 సార్లు అట్లా అయింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎనర్జీ లెవెల్స్ పీక్లో పెట్టుకొని ఇది ఇంకా జరుగుతుంది అని అలవాటు పడిపోయి ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఏ టేక్ ఓకే అవుతుంది, ఏది తీసుకుంటాడో తెలియదు అన్నట్లు వీ హ్యావ్ టు గివ్ బెస్ట్ అన్న జోన్లోకి వెళ్ళిపోయి. యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ మై ఛాలెంజ్. అంటే మీరు స్క్రీన్ టెస్ట్ పెట్టి అవును సార్. లైక్ నాకు విశాల్ గారు ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటారు లైక్ నేను పెట్టినప్పుడు లైక్ ఇక్కడ నర్వ్స్ సంథింగ్ ఇష్యూ వచ్చాయని కంప్లీట్ ఒక 6 to 7 months అనేది వేరే దగ్గరికి వెళ్ళి డిటాక్స్ కంప్లీట్ రెస్ట్ తీసుకుని వచ్చాను. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లైక్ దానివల్ల చాలా ఎఫెక్ట్ సఫర్ అయ్యాను. అవును సార్. సో మీకేంటి డిడ్ యూ ఫేస్? అంటే నాకు హెడ్ ఎక్స్ సార్, సివియర్ హెడ్ ఎక్స్ నాకు కూడా. అంటే ఈ నెర్వ్స్ని మనం ఫోర్స్ఫుల్గా స్ట్రెయిన్ చేస్తాం కదా సార్, ఇక్కడ ఉండమని ఫోర్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి విజన్ డైల్యూట్ అయిపోతుంది, విజన్ ఉండదు. దాంతోనే మనం చూడాలి. అదొక హెడ్ ఎక్స్కి దారితీస్తుంది. చాలా సివియర్ హెడ్ ఎక్స్ ఉంటాయి. దానికి తోడు మనకి సెటిల్ ఏంటంటే స్లీప్ ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉన్నా పోనీ కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకోవచ్చు. హార్డ్లీ వీ యూస్ టు స్లీప్. నేనే కదా ఆర్టిస్టులు, ఎవ్రీ యాక్టర్, డ్రైవర్స్, ఎవ్రీబడి వీ యూస్ టు గెట్ హార్డ్లీ 4 hours స్లీప్, 3 to 4 hours ఆఫ్ స్లీప్. ఆ స్లీప్ అవుట్ ఉండేది కాదు, ఈ మెల్లకన్ను. సో యూస్ టు గెట్ సివియర్ హెడ్ ఎక్స్, మూడ్ స్వింగ్స్, చాలా ఎజ్జీగా ఉండేది డే అంతా కూడా. ఇంకా నా అటెన్షన్, నా ఎనర్జీ అంతా ఒక చోట తీసుకొచ్చి సీను యాక్టింగ్ అన్నట్టు కూర్చున్నట్టు. సో తర్వాత కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ ఆయనకి దొరికినట్టు నాకు 2 నెలలు ఇంకా ఫ్రీడమ్ దొరకలేదు, ఫ్రీ స్పేస్ దొరకలేదు. ఆయన ఎక్కడికి హిమాలయాలకి ఎక్కడికి వెళ్ళారంట కరెక్టే. నేను డైరెక్ట్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాను. నాకు మళ్ళీ ఆ ఫ్రీడమ్, ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీరు ఆడియన్స్ మీరు అంతా మెచ్చుకొని నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తే నేను అప్పుడు రిలాక్స్ అవుతాను. అంటే ఇప్పుడు అంత వర్త్ అనిపించిందా మీకు? ఎస్ సార్, వర్త్ సార్. వర్త్ ఎందుకు అంటున్నా అంటే చాలా వర్త్ సార్. మామూలు వర్త్ కన్నా ఒక 100x వర్త్ అండి ఇలాంటి క్యారెక్టర్కి నేను అంత ప్రాణం పెట్టి అంత ప్రాక్టీస్ చేసి చేయడం. ఎందుకంటే సార్ జనరల్గా మనం ఆలర్ అంటే నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. బట్ నా డ్రీమ్ చూస్తే చాలా పెద్దది. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఒక మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంది సార్ ఇప్పుడు అసలు ఒక ఫుల్ స్వింగ్లో ఉంది. అలాంటి దాంట్లో ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఐ వాంట్ టు గెట్ రోల్స్. పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, పెద్ద డైరెక్టర్లు అందరితో చేయాలన్నది నాకు చాలా డ్రీమ్, నాకు యాక్టర్ అయిన తర్వాత నుంచి. సో దానికి ఫస్ట్ సినిమా అంటే కావాల్సింది మనకు వస్తుంది సార్, అందులో డౌట్ లేదు. బట్ ఎలా వస్తుంది, మన జర్నీ ఎలా ఉంటుంది అనేది వీ నెవర్ నో. అట్లాంటప్పుడు ఇన్ని వెరైటీ ఆఫ్ ఫిలిమ్స్లో ఇన్ని వెరైటీ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, చాలా రకరకాల బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు మనకి తెలుగులో కూడా. కొత్త వాళ్ళు కానీ, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఇట్లా చాలా వెరైటీ ఆఫ్ ఫేసెస్ చూస్తున్నాం మనం. అట్లాంటి దాంట్లో ఫస్ట్ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. నా లాంచ్కి కానీ, అది లాంచ్ అనో లేదా వీ మేడ్ దిస్ ప్లాట్ఫామ్ అనో మేమే క్రియేట్ చేసుకున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. సో అంత సినిమాకి మామూలు ఏ క్యారెక్టర్ వచ్చినా ఇట్ వోంట్ బి దిస్ మచ్ డిఫరెంట్. మీరు జనరల్గా ఒక లవ్ స్టోరీ తీసుకుని వచ్చేస్తే ప్రతి ఫ్రైడే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి ఒకటి అనుకుంటున్నారు కదా సార్. అట్లా అందులో కేటగిరీస్ అయిపోయే భయం ఉంది. ఇంత యూనిక్ క్యారెక్టర్ పుల్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ గివ్ అస్ లిటిల్ హోప్ దట్ వీఆర్ ప్రిటీ డీసెంట్ యాక్టర్, ఒక గుడ్ యాక్టర్. ఒక ప్రొడ్యూసర్స్ కానీ, రేపటి డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఇంత పెడితే అంటే వాళ్ళ లెక్కల్లో మాట్లాడుకోవాలి అంటే ఇప్పటికే చాలా లెక్కలు ఉన్నాయి సినిమా. ఆ లెక్కల్లోనే మాట్లాడతారండి. ఇప్పుడు మీ డైరెక్టర్కి ప్యాషన్, మీకు ప్యాషన్, నాకు ప్యాషన్. డబుల్ బెడ్ ప్రొడ్యూసర్ ఎంటైర్లీ బిజినెస్ కదా సార్. ఇప్పుడు వాళ్ళు థియేటర్లు చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, కాస్ట్ ప్రైజ్లు చూసుకోవాలి, ఇంకా బోల్డ్ అని పంచాయతీలు అవుతుంటే పాపం చాలా స్ట్రెస్డ్ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ మనల్ని చూస్ చేసుకున్నారంటే వాళ్ళు ఇంకా ప్రాణం పెట్టే ఈ కుర్రోని తీసుకున్నామంటే ఇటు ప్రాణం పెట్టి పనిచేసేస్తాడు రా అన్న భరోసా ఇచ్చే యాక్టర్ అవుదాం అన్నదే నా ప్రయత్నం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, రేపటి రోజు ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని చాలా హ్యాపీగా ఇతన్ని అప్రోచ్ అవ్వచ్చు. అంటే మంచి క్యారెక్టర్ కదా సార్, యూనిక్ క్యారెక్టర్ కదా సార్. సో ఇట్స్ వర్త్ 100 కాదు 1000% వర్త్ మీ ట్రైయింగ్ దిస్ క్యారెక్టర్. పుష్ప కూడా చేసినట్టున్నారు చిన్న క్యారెక్టర్. యా సార్, పుష్ప 2లో ఐ డిడ్ ఎ వెరీ స్మాల్ రోల్. యా నాకు మమ్మల్ని ఏమనేవారంటే అప్పుడు కొత్త కూలీలు గ్యాంగ్ అనేవారు మమ్మల్ని. ఎందుకంటే పార్ట్ 1లో పుష్పాన్ని వెనకాల ఉండే బ్యాచ్ పాత కూలీలు, పార్ట్ 2లో మమ్మల్ని తీసుకెళ్లి షెకావత్ జైలు వేసేస్తారు కాబట్టి మమ్మల్ని కొత్త కూలీలు బ్యాచ్ అనేవాడు. సో అందులో ఒక చిన్న పాత్ర చేశాను. అంటే వన్ ఆఫ్ ది కూలీ మెంబర్ ఇన్ దట్ ఓవరాల్ గ్యాంగ్. బట్ అదృష్టం కదా ఐ గాట్ ఎ వెరీ సాలిడ్ డైలాగ్ విత్ బోత్ షెకావత్ గారు అండ్ షెకావత్ ఫహద్ గారు అండ్ పుష్ప అల్లు అర్జున్ గారు. ఓకే, ఎస్ సార్. యా
దట్స్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందంటే ఇప్పుడు మీకు డైరెక్ట్ ఈ సెట్కి వచ్చేదానికన్నా ఒక పెద్ద ఫిల్మ్ సెట్కి వెళ్ళి అక్కడ చాలా చూడొచ్చు. లైక్ గ్రాండియర్ మీకు ఎంత కావాలో అంత రిచ్నెస్ ఉంటుంది. లైక్ అల్లు అర్జున్ గారు లాంటి ఒక స్టార్ యాక్టర్ ఉంటారు, సుకుమార్ గారు లాంటి ఒక డైరెక్టర్ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ మీ చూసినప్పుడు అట్లీస్ట్ మనం అంత పెర్ఫామ్ చేసి పక్కన పెడితే వీ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ అనే స్కోప్ దొరుకుతుంది. లైక్ మీరు ఏమైనా తీసుకున్నారు? లైక్ తీసుకోవడం ఏంటి సార్, నా పనే అది సార్. నేను ఆల్మోస్ట్ 100 to 120 days ఆఫ్ పుష్ప 2 సెట్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకు. ఓకే. అంటే మాది చిన్న రోలు, డైలాగ్ పడుతుందా లేదో తెలియదు. అంతమంది ఇట్స్ లైక్ ఎ గ్యాంబ్లింగ్ సార్. అంతమంది యాక్టర్స్ ఉంటారు, ఏది పడుతుందో నీకు తెలియదు. ఎవ్రీబడి షుడ్ బి రెడీ. సుకుమార్ సార్ ఆ రోజు ఈ డైలాగ్కి ఎవరు ఆర్టిస్ట్ అని చెప్పి మొత్తం డిపెండ్స్ ఆన్ హిస్ మూడ్ అండ్ ద ఎంటైర్ కాల్ షీట్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. సో ఐ హ్యావ్ టు బీ దేర్, ఐ హ్యావ్ టు మేక్ షూర్ నాకు ఇక్కడ ఏమున్నా కానీ, నా పర్సనల్ లైఫ్ ఏదన్నా కానీ, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ దట్ డైలాగ్ ఆర్ గెట్ దట్ రోల్, ఐ హ్యావ్ టు బీ దేర్. ఉంటుందా లేదా తర్వాత. సో ఆ వెయిటింగ్ టైంలో ఏమైందంటే పెద్ద సినిమా కాబట్టి నాకు చాలా ఫ్రీ టైం దొరికేది. ఆ ఫ్రీ టైంలో యాక్టింగ్ అబ్జర్వ్ చేయడం, డైరెక్షన్ అబ్జర్వ్ చేయడం, ఇన్ని క్రాఫ్ట్స్ని, ఇంత పెద్ద క్యాన్వాస్ని ఎలా మేనేజ్ చేస్తారని అబ్జర్వ్ చేయడం. ఐ యూస్ టు అబ్జర్వ్ అలౌట్ సార్. నాకు చాలా అబ్జర్వేషన్ ఎక్కువ. అట్లా చేస్తూ ఉండేవాడిని. అండ్ నేను ఏదైతే డైలాగ్ చెప్పానో ఆ డైలాగ్ తర్వాత అల్లు అర్జున్ గారు కాల్ మీ, పిలిచి నాకు అప్రిషియేట్ చేశారు. చాలా బాగా చెప్పాము మా డైలాగ్, యూ హ్యావ్ ఏ ఫ్యూచర్ అని చెప్పి ఇట్లా ట్యాప్ చేసి ఇట్లా సెకండ్ ఇచ్చారు. అప్పుడు వరకు నాకేవో కొన్ని ఇన్సెక్యూరిటీలు ఉండేవి చిదంబరం గల్లాగా. ఆ రోజు నుంచి నాకు ఇన్సెక్యూరిటీ లేవు. ఆ రోజు నుంచి నాకు ఇన్సెక్యూర్, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 2 బ్యూటిఫుల్ థింగ్స్ నాకు ఆ రోజు. ఒకటి సుక్కు సార్ పిలడం, పిలిచి ఆ డైలాగ్ అనుకుంటున్నాం కదా వంశీ, అది నువ్వే చెప్దు అన్నారు. ఇట్స్ లైక్ షాక్. ఇంకా నేను మంచి జోన్లోనే ప్రిపేర్ అవుతున్నా, డైలాగ్ చెప్పేసిన తర్వాత ఐఎమ్ హ్యాపీ. తర్వాత అల్లు అర్జున్ గారు పిలిచి అప్రిషియేట్ చేయడం, ఇంకా ఆ రోజు కొంచెం ఏదో నాలో నాకు వ్యాలిడేషన్ వచ్చేసింది. ఓకే, ఐఎమ్ గుడ్ యాక్టర్, ఐ కెన్ పర్స్యూ దిస్. ఓకే. సో అట్లా ఎంటైర్ చాలా పిక్చరైజేషన్ వైజ్, టెక్నికల్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ ఇప్పుడు ఒక రైటింగ్ వైజ్ ఎంత బాగుందో ఆ సినిమాని ప్రెజెంట్ చేసే విధానం, లైక్ సినిమాటోగ్రఫీ కావచ్చు, టీజర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవును సార్, అవును. అయితే నాట్ లెస్ దెన్ ఎనీ బిగ్ ఫిల్మ్స్ అన్నట్టు. అవును సార్, అవును. ఆ క్వాలిటీకి మనకి మెయిన్ కారణం ఏంటంటే అండి, మన సినిమా ఎవరు మేక్ చేస్తున్నారని. ఎస్, ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు డైరెక్టర్కి, నాకు, మిగిలిన టీం అందరికి ప్యాషన్. ఎవరు అంటే ఆ స్కేల్ని మన సినిమాకి ఇప్పుడు మామూలుగా ఎలా తీసేసినా మేము ముందనుకున్న బడ్జెట్స్లో తీస్తే 1 more సాగులాగో లేదంటే ఒక హిందీ ఫిల్మ్ ఫీలే వచ్చేద్దాం. సినిమాకి ఆ స్కేల్ తీసుకురావడానికి దట్స్ వేర్ ప్రొడ్యూసర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అనిపించింది నాకు. ఇప్పుడు ఆ మ్యూజిక్ విషయంలో కానీ, ఆ విజువల్స్ విషయంలో కానీ, మేము తెచ్చిన కెమెరాలు కానీ, ఆ మ్యూజిషియన్స్ కానీ, ఒక పాట మనకి ఒకల్స్ వచ్చేసి కార్తిక్ గారు పాడారు, కీరవాణి గారు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. అది దట్స్ గోయింగ్ టు స్టే దేర్. అలాంటి ఫీలింగ్ ఉంది మరి నాకు. ఐ హోప్ ఇట్ ట్రాన్స్లేట్ టు ఎవ్రీ ఆడియన్స్. సో అంత మంచి సాంగ్స్. సో మీరు అన్నట్టు విజువల్ బ్యూటీ, టాప్ నచ్ క్వాలిటీ కానీ, ఆడియో పరంగా ఇది కానీ, ఇవన్నీ కూడా మా ప్రొడక్షన్ హౌస్ యొక్క గట్టి మొండి పట్టు. దే వాంట్ దేర్ ఫిల్మ్ టు బీ ఇన్ దాట్ స్టాండర్డ్స్. ఓకే. టీజర్ ట్రైలర్ ఎట్లా ఉన్నాయో, సాంగ్స్ ఎట్లా ఉన్నాయో, రేపు 2 hours 10 minutes మీరు అందరూ కూడా ఆ అందమైన పుల్లంగానే విలేజ్ వచ్చేసి ఆ సౌండ్ వింటూ, ఆ మంచి మ్యూజిక్ వింటూ, ఆ మంచి ఆర్ఆర్తో చాలా క్వాలిటీ ఫిల్మ్లు చూసి వెనక్కి వస్తారు. ఓకే. మీరు అంటే గోపి గారు మా ఇన్స్టాగ్రామ్లో చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటాయని తెలుసు అందరికీ. లైక్ మీరు ఆన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు డెఫినెట్గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఫన్. అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? లైక్ ఫన్నీ క్యారెక్టర్, లైక్ జస్ట్ లైక్ ఒక నలుగురు ఫ్రెండ్స్లో క్యారెక్టర్ అలా? లేదండి, యాక్చువల్గా ఈ క్యారెక్టర్ తినని ఏడిపించే క్యారెక్టర్. యాక్చువల్గా తినని ఇన్సెక్యూర్ని నేను పాయింట్ చేస్తాను అనమాట. ఒకసారి కూడా మొత్తం తినైతే అటువంటి ఇన్సెక్యూరిటీ ఏం పెట్టుకోకుండా క్యారెక్టర్ నాకు పూర్తి ఆపోజిట్ అనమాట. నేను పాయింట్ చేస్తున్నాను ప్రతిసారి, అరే చిదంబరం అని పిలుస్తూ ఉంటాను. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్పెక్ట్స్ నేనే లాగుతూ ఉంటాను ఒకసారి కూడా. సో ఎప్పుడూ తిని పోక్ చేసే క్యారెక్టర్ అనమాట నాకు. సో అందులో ఒక్కొక్క చిన్న ఆస్పెక్ట్స్లో ఆ ఫన్ ఉంటుంది కదా, పిలుస్తూ ఉన్నప్పుడు కానీ, తినేలా లాగుతున్నప్పుడు అలా పిలవకరా అంటే ఎందుకు అలా అయిపోతావు అని చెప్పి అన్నాం కానీ. సో ఇలా ఏడిపించే క్యారెక్టర్ అనమాట. కానీ ఒక్క చోట ఒక సీరియస్ సిచ్యువేషన్లో నేను కొంచెం సీరియస్ అవుతాను తిని మీద. నీ మీద ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు అది కొంచెం టర్న్ అవుట్ అవుతుంది అనమాట క్యారెక్టర్లో. ఆ వేరియేషన్ ఉన్నది క్యారెక్టర్కి. నాట్ లైక్ కామెడీ చేస్తూనే తను ఇంకా స్ట్రెస్ చేస్తాను ఆ పాయింట్ అనమాట. సో అక్కడ ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది నాకు. సో అది బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎట్లా, మీ కెరియర్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ కంప్లీట్ ఫిల్మ్? ఇప్పుడు కరెంట్లీ అయితే ఈ మూవీ అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈటీవీలో ఒక 2 movies చేస్తాను. ఒకటేమో వెబ్ సిరీస్ చేస్తాను, ఇంకొక మూవీ ఉంది. ఆ తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి అన్నమాట. మార్చ్ తర్వాత దాంట్లో కూడా అలా ఉంది ప్రోగ్రెస్ అంతా కూడా. మీ జర్నీ అయితే ఎట్లా అనిపించింది? లైక్ ఇప్పుడు మన ఎండ్ ఆఫ్ ద డే ఒక యాక్టర్ అవుదామని వస్తాం. ఫ్రమ్ ఒకప్పుడు ఉన్నంత
చాలా తక్కువ స్కోప్ ఉండేది ఒకప్పుడు లేజెస్ట్ అయితే యాక్టర్ అవ్వాలి, టీవీ చేయాలి, లేకపోతే సినిమా లేదా టీవీ, రెండో ఆప్షన్స్ ఉండే. బట్ ఇప్పుడున్న స్కోప్కి లైక్ ఓటీటీ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్. సో ఈ జర్నీలో ఉన్నప్పుడు మనకి సెల్ఫ్ రియలైజేషన్ వాట్ డిడ్ యూ లెర్న్ అంటే అంటే మీరు అసలు నాకు తెలిసి సంథింగ్ మన క్విట్ చేసి ఇటు వచ్చినట్టు. క్విట్ చేసి వచ్చిన అంటే ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని. ఇన్ఫోసిస్లో వర్క్ చేసి అది క్విట్ చేసి ఈ జర్నీ స్టార్ట్ అయింది. అంటే త్రూ అవుట్ ద జర్నీ ఎక్కడంటే అంటే నాకు ఇష్టమైంది ఏంటో నేను తెలుసుకోగలిగాను పూర్తిగా. అంటే నాకు యాక్చువల్గా కామెడీ రైటింగ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పి నాకు క్లారిటీ వచ్చిందనమాట. మోర్ అవుట్ యాక్టింగ్ దీనికన్నా ఒక కామెడీ జనరేట్ చేయడం అనేది, కామెడీ క్రియేట్ చేయడం అనేది నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్లో కానీ అక్కడ జర్నీ కూడా కామెడీని ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ఏమైనా చేయొచ్చా, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ఏమైనా చేయొచ్చా కామెడీలోనే అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది అనమాట. ఏంటంటే నెక్స్ట్ జర్నీ కూడా అలా వెళ్తే బాగుంటుంది అని చెప్పి హోప్ అలా ఉందండి. ఓకే. సో అంటే చిదంబరం February 6th రిలీజ్ అవుతుంది. ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏంటి? అంటే ద మెయిన్ యూఎస్పీ అంటే ఒక మంచి లవ్ స్టోరీ సార్, చాలా మంచి లవ్ స్టోరీ. ఒక మంచి వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అయ్యి ముందే వచ్చే ఒక చాలా అందమైన లవ్ స్టోరీ ప్యాక్డ్ విత్ వెరీ కోర్ హ్యూమన్ ఎమోషన్స్. జనరల్గా ఇప్పుడు మనకి బుల్లింగ్ అనేది చాలా రాంగ్, దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటని స్టూడెంట్స్ని కానీ లేదా జనరల్ అడల్ట్స్ని కానీ పెద్దోళ్ళు కూడా అడిగితే చెప్తూ ఉంటారు. సో అలాంటి చాలా సెన్సిబుల్ టాపిక్స్ డీల్ చేస్తూ ఇన్సెక్యూరిటీస్ అన్నదానికి ఒక రెమెడీ లాంటిదో ఏదో ఇవన్నీ అండర్లయింగ్గా చెప్తూ చాలా కోర్ హ్యూమన్ కాన్సెప్ట్స్ని డీల్ చేస్తూ పైన చాలా అందమైన లవ్ స్టోరీతో వెళ్ళే చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా. నాకు రీసెంట్గా ఐ వాచ్ దిస్ ఫిల్మ్, అంటే మొత్తం ఫిల్మ్ చూసేసినాను నేను, విత్ మిక్సింగ్తో సహా అయిపోయిన తర్వాత చూశాను. నాకు చాలా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ రీసెంట్లీ ఐ వాచ్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సర్వమాయ అని ఒక చాలా మంచి సినిమా. చాలా ఒక నిజంగానే చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు లైక్ ఒక వార్మ్ హగ్ లేదా ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ సినిమా అని. అట్లాంటి జాబితాలో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాల్లోకి వెళ్ళే సినిమా మంచి సినిమా శ్రీ చిదంబరం. సో అంటే ఒక సారీ టు ఇంటరప్ట్, చెప్పండి సార్. జనరల్గా ఒక కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అన్నప్పుడు మలయాళం, ఇప్పుడు మీరు చెప్పారు మలయాళం సినిమా వచ్చింది చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, లేదా తమిళ లాంగ్వేజ్లో వచ్చింది సినిమా కంటెంట్ అదిరిపోయింది. సో దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మన తెలుగులో తీసుకొచ్చినప్పుడు సమ్వేర్ అది మనకి ఏంటంటే రిలీజ్ తర్వాత అప్రిసియేషన్ అవుతుంది తప్ప రిలీజ్ అప్పుడు కమర్షియల్గా సక్సెస్ కాదు. అది దాని ప్రాబ్లం ఏంటంటే మేము అనుకోవడం అదే డిస్కస్ చేసుకున్నాం సార్. దానికి ఏంటంటే ప్రాబ్లం మేము అనుకున్నది ప్రాపర్ ల్యాండింగ్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. జనాల దగ్గరికి వెళ్ళి జనాలకి తెలిస్తే చూస్తారు. వాళ్ళందరికీ ఈ సినిమాలు అన్నల గురించి తెలిసిందే కాబట్టే కదా చూసి అంత హిట్ చేశారు. ఇప్పుడు ప్రేమలో కానీ మంజుమల్ బాయ్స్ కానీ వీళ్ళందరికీ మన దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్లు వచ్చేది. వాళ్ళకి తెలిసింది, మన ఆడియన్స్కి తెలిసింది కాబట్టి ఆ తెలియజేసే ప్రాసెస్లో మీరు మన ప్రింట్ మీడియా, మన సోషల్ మీడియా గైస్ మీరు అందరూ హెల్ప్ చేసి దీన్ని సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వచ్చి చూస్తారు, హిట్ అవుతారు. ఓకే, అది నమ్మకం అయితే ఉంది సార్. ఓకే, ఏదో ట్రెండ్ ఇప్పుడు మొత్తం మొన్న సోషల్ మీడియా ఒక పోస్ట్ ఒకటి చూసున్నా, రిలీజ్ అయినప్పుడేమో ఆడించలేదు, తర్వాత పిలిచి కల్ట్ క్లాసిక్ అంటే లేదు సార్ మన చిదంబరం రిలీజ్ అయినప్పుడే చూస్తారు, థియేటర్లోనే నడుస్తుంది. ఏమో గట్టిగా ఉంది సార్ నమ్మకం, మరి చూడాలి. ఇంకా తర్వాత అంతా మీ చేతిలో ఉంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు అందరూ ప్రమోట్ చేయాల్సిందే. అవును సార్. February 6th శ్రీ చిదంబరం గారు రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళందరికీ చాలా మంచి పేరు తీసుకురావాలి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా మంచి డబ్బులు కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీ చిదంబరం గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.